వెల్కమ్ టు పూరా లోకల్. 1970వ శతాబ్దంలో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేతగా ఎదిగిన వ్యక్తి పెద్దపల్లి జిల్లావాసి మల్లోజుల వేణుగోపాలరావు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన 5 నెలల తర్వాత తొలిసారిగా తన స్వగ్రామమైన పెద్దపల్లికి చేరుకున్నారు. లొంగిపోయిన తర్వాత మొదటిసారిగా కుటుంబ సభ్యులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకున్న వేణుగోపాలరావు తన సొంత నివాసంలో వారితో సమావేశమై ఆనందం వ్యక్తం చేశారు. ఆయన రాకతో పెద్దపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం పాటు కార్యకలాపాలు నిర్వహించారు. ఇక పోలీసులకు సవాళ్లుగా నిలిచిన ఆయన పేరు పలు ఎన్కౌంటర్లు, ఆపరేషన్లో ప్రస్తావనకు వచ్చేది. గతేడాది అక్టోబర్ 15, 2025న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో 60 మంది సహచరులతో కలిసి వేణుగోపాలరావు లొంగిపోయారు. ఆ సందర్భంగా ఆయుధాలను సమర్పించి ప్రధాన ప్రవాహంలోకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం పునరావాస పథకాల కింద సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇక లొంగుబాటుకు ముందు దాదాపు 2 దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన వేణుగోపాలరావు సంస్థలో వ్యూహాలు రచించిన అగ్రనేతగా గుర్తింపు పొందారు. ఆయన లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల భద్రతాపరమైన అన్ని విధానాలు పూర్తి చేసుకున్న అనంతరం కుటుంబ సభ్యులను కలిసేందుకు పెద్దపల్లికి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇక మల్లోజులో వచ్చాడన్న సమాచారంతో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక భద్రతా దృష్ట్యా మహారాష్ట్ర నుంచి ఎస్పీ సాయి అధికారులతో పాటు 9 మంది పోలీసులు ఆయన వెంట ఉండగా స్థానిక పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.